అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సిఆర్డీఏ. సచివాలయానికి 4 టవర్లు, హెచ్ఓడి ఆఫీస్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. హెచ్ఓడి టవర్ నిర్మాణానికి 1126 కోట్లకు, సచివాలయానికి 1-2 టవర్ల కోసం 1897 కోట్లతో మరో టెండర్ను ఆహ్వానించారు. అలాగే సచివాలయం 3-4 టవర్ల కోసం 1664 కోట్లతో టెండర్లు జారీ చేశారు. మొత్తం 5 టవర్లను 4668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సిఆర్డీఏ. మే 1న సచివాలయ, హెచ్ఓడి టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనుంది. అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సిఆర్డీఏ. సచివాలయానికి 4 టవర్లు, హెచ్ఓడి ఆఫీస్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, ఈ టెండర్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? దేవి, యాక్చువల్గా ఇది ఒక కీలక డెవలప్మెంట్ అనే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అమరావతి రాజధాని పనులకు సంబంధించి ముందడుగు పడుతూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే నెల మొదటి వారంలో డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త సచివాలయానికి సంబంధించి టెండర్లు పిలిచారు. ఇందులో 4 టవర్లు ప్రధానంగా ఉన్నాయి. 4ట్లో 1, 2, 3, 4 విభజించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి జిఏడి టవర్ ప్రధానంగా ఉంది. దాంతో 4+1 ఒక 5 టవర్లు ప్రధానంగా నిర్మాణం జరుగుతుంది. జిఏడి టవర్ని ప్రధానంగా తీసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం, ఇతర అధికారులందరూ కూడా ఇందులో ఉంటారు. జిఏడి టవర్లు ఇది 1100 కోట్లకు పైగా టెండర్లు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి 4 టవర్లకు సంబంధించి 1-2 టవర్లు వచ్చి 1600 కోట్లు, 3-4 1800 కోట్ల టవర్లు ప్రధానంగా పిలుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 4 టవర్లు +1 జిఏడి కలిపి మే 1వ తారీఖు అంటే వచ్చే నెల 1వ తారీఖు ఈ బిడ్లు తెరిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఇప్పుడు కేవలం సచివాలయం మాత్రమే ఒకటి మిగిలి ఉంది. దీనికి సంబంధించి టెండర్లు కూడా ఇప్పుడు పిలిచారు. కాబట్టి ఒక కోర్ క్యాపిటల్లో ఇటు సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, కీలక అంశాలన్నిటికీ కూడా టెండర్లు పిలుస్తున్న పరిస్థితి దాదాపుగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. మరి మే 1వ తారీఖు తెరిచిన తర్వాత ఎవరు దాన్ని కోట్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. మొత్తానికి రాజధాని పనులు ప్రారంభంలో భాగంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్న పరిస్థితి. అఫీషియల్ గా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు మొదలయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. మరోవైపు 2వ విడత ఎక్స్పాన్షన్ కోసం భూ సమీకరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఉదయం మంత్రి మాట్లాడారు. భూ సమీకరణ, సేకరణ అనేది క్లారిటీ లేదు, కానీ 2వ విడత భూములు అయితే అవసరం అవుతాయి. దాదాపు 30,000కు పైగా భూములు కావాల్సి ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి కావచ్చు, లేకపోతే పరిశ్రమల ఎక్స్పాన్షన్ కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి ఒక లార్జ్ స్కేల్లో దూరదృష్టితో ఆలోచించి భూమి అదనంగా కావాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోందని మంత్రి చెప్పారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి. మొత్తానికి అమరావతి సచివాలయంలో ఒక కోర్ క్యాపిటల్కి సంబంధించి ఏదైతే ముఖ్యమో, అంటే హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ ఏదైతే ముఖ్యమో దాని మీద ప్రధానంగా బేస్ అయి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. All right, Prasanna, thanks for the live updates.